గుడ్ మార్నింగ్ మామ్స్. రాయలసీమ అంటే రత్నాల సీమ అంటారు. బ్యూటిఫుల్. సన్ రైజ్ లో స్మోక్ ఎఫెక్ట్. వండర్ఫుల్. స్మోక్ ఎఫెక్ట్ కాదురా, పాప్ ఎఫెక్ట్. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు రిటర్న్ టికెట్ కూడా తీసుకొని వచ్చాను. రిటర్న్ అవుతారంటావా? డోంట్ వరీ మామ్స్. అమ్మాయి. ఆ నానిగాడికి చెప్పొచ్చానులే, క్యాన్సిల్ చేయమని. ఊరికే సరదాగా నన్ను రారా. అరే రాయలసీమలో కూడా లాన్కో హిల్స్ పెడుతున్నారేంటి? పొక్లైన్ ఉంది కదా. అయ్యా, అమెరికాలో అడుక్కునేవాడి ఇంట్లో కూడా ఏసీ ఉంటుంది. అయినా నువ్వు లవ్ చేసే అమ్మాయి కోసం నేను ఇంటి బకెట్లో చెప్పులు కాచాలా? రే మామ్స్ ప్లీజ్ రా, నా కోసం. అవును, నీ లవ్ స్టోరీ చెప్పావు. అదో పెద్ద కథలేరా. లెంత్ లేకుండా క్యూట్ గా చెప్పు. వావ్, వాట్ ఏ బ్యూటీ. నా కారు రెడ్ లైట్ పడినా ఆగదు, కానీ నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ఆగిపోతుంది. అది దాని వీక్నెస్. నాకు ఒక వీక్నెస్ ఉంది. నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ముద్దు పెట్టాలనిపిస్తుంది. నువ్విస్తే 1, కాదంటే 10. ఏమంటావు? పెద్దలు చెప్పారే, ఎక్కితే పంచకళ్యాణే ఎక్కాలని. నాకు బాగా తెలుసు నీకు 10 ముద్దులు కూడా సరిపోవని. అయ్యో బాబోయ్, నా మీద పడితే నేలకి తాపడం అయిపోయేవాడి. చూడు బ్రదర్, ఆడపిల్ల బాడీని టచ్ చేసే వాళ్ళని తిట్టుకుంటుంది, మర్చిపోతుంది. అదే హార్ట్ అని టచ్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టు. ఏంట్రా స్పీచ్లు ఇస్తున్నావు? నేనెవరో తెలియదేమో. సేమ్ ప్రాబ్లం. నేనెవరో కూడా నీకు తెలియదు. వీడి సంగతి మీరు చూసుకోండి, దీన్ని నేను చూసుకుంటా. ఏంటమ్మా పబ్లిక్ లో న్యూస్ సెన్స్ ఎత్తుంటే చూస్తున్నారేంటి? వాయించండి. హెల్మెట్ తీసుకోండి. థ్యాంక్స్. హాయ్. బాయ్. మరీ అలా చూడకే, పెళ్లి కాకుండానే తండ్రైపోతాడు. హాయ్ డాడ్. హాయ్ అంకుల్. హలో. ఏ రారా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం రా. నా గురించా? నీ పెళ్లి సంబంధం గురించే. పెళ్లి గురించా? అమ్మా వస్తున్నా. రే 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 వంశీ, వంశీ. ఎవరూ పిలవలేదు కదరా. గ్రేట్ ఎస్కేప్. లిరిల్ సోప్స్, టూత్ పేస్ట్. నేను నవ్వుతావేంటి? డ్రై ఫ్రూట్ తీసుకురమ్మని నువ్వేగా. ఏంటమ్మా నవ్వుతున్నావు? అన్నయ్య ఉన్న జోక్ చెప్పాడా? ఒరేయ్, జతగా తీసుకొచ్చుంటే పెట్టుకునేదాన్ని. ఒక్కటి తీసుకొస్తే ఎలారా? ఏం ఏంటది? తీసుకొచ్చాడు? ఎవరిదిరా ఇది? అమ్మాయిదమ్మా. ఎవర్రా అమ్మాయి? దారిలో ఎదురైంది. ఎదురైతే ఎదురుగా తగులుకోవాలి గానీ వీప్ ఎలా సెటిల్ అయిందిరా? ఇదిగో నువ్వు మరీ రెచ్చిపోకు. ఆహా. అమ్మా, ఎవడో క్రాక్ గాడి అమ్మాయిని ఏడిపిస్తుంటే వెళ్ళి సేవ్ చేశాను అంతే. అమ్మా, ఇది నీ చెవిలో పెట్టేసుకో. ఏయ్, నువ్వు ఊరుకుండు. నీకు ఒకటి పడాల్సిందే. నీ మీద ఒట్టే. జరిగింది ఇంతే. సర్లేరా, ఈ విషయం మీ నాన్నగారికి తెలిసిందంటే ఆయన క్రాక్ వచ్చి మన క్రాక్ వచ్చేలా చేస్తారు. ఇందా, ఈసారి అమ్మాయి కనిపిస్తే తీసుకువెళ్ళి ఇచ్చేసేయ్. ఇచ్చే ఇచ్చే. మీరు ఎంత పెట్టినా వేస్టే. ఎవరికో దొరుకుంటుంది లక్కీ ఫెల్లో. పుచ్చికాయలు బాగున్నాయి, తినండి. మీరు వెతికేది చెవి రింగు గురించేగా. ఏ జింతాక్కుతా? చింతాకుతా కాదు, చింతాకుతా తక్క చింతాకుతా. అవును, నువ్వు గుడ్డోడివి కదా. ఓ అందిస్తే ఓ నిజం చెప్తా. చెప్పు. నేను అసలు గుడ్డోడ్నే కాదు. దానికి 100. ఇంకా చెప్పాలా? సరే, మార్నింగ్ 9 to 11, ఈవినింగ్ 4 to 6,
చిల్లరేసే వాళ్ళకి గుడ్డోండి. దాన్ని మించిన వ్యాపారం ఇండియాలోనే లేదు. మిగతా టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంటాను. దీన్ని కొట్టేది అంతర్జాతీయంగానే లేదు. లోతుకుంట్లో 25 ఎకరాలు ఉంది, కావాలా? నాకు కావాల్సింది నా ఇయర్ రింగ్. నాకు తెలుసు. అంటే నువ్వే కుట్టేసావా? ఇంకో 100 ఎత్తే చెప్తాను. ఇదిగో ఇచ్చే. 100 ఎత్తే ఇస్తానని లేదు, చెప్తానన్నాను. నిన్న జరిగిన గొడవలో ఈవిడ గారిని ఆ హీరో గారు ఎత్తుకుని హత్తుకుని చేశారుగా ఫైట్. అప్పుడు తగులుకుంది హీరో గారు సొక్కాకి ఈవిడ చెవిరింగ్. ఏంటి పిలిచావు? ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏంటి? నువ్వు ల్యాండ్ ఆఫీస్ లో పనిచేస్తున్నావు కదా? అవును. వీడ చుట్టుపక్కల కనిపిస్తే నాకు ఫోన్ చేయి. మాకేంటి? ఎవరు చూస్తే వాళ్ళకి ఎదురు చూడని గిఫ్ట్ ఇస్తా. ఓకే. ఇతను ఎక్కడైనా చూసారా? ఏమైందమ్మా, పర్సు దొంగతనం చేశాడా? కాదు, మనసు. దొరికాడు. ఏ పట్టుకో తనే. హలో, ఈ హెల్మెట్ హీరో దొరికాడే. ఎక్కడ? బేగంపేటలో కాఫీ డే దగ్గర. నువ్వు తను మిస్ చేయొద్దు, నేను ఇప్పుడే వస్తున్నా. ఓకే పద పద పద. అయ్యో లేడీ. ఓ షిట్, ఎక్కడ మిస్ అయ్యాడే? ఎక్కడ మిస్ అయ్యాడే? స్టాప్ ఇట్. అబద్ధం చెప్పి ఇంత దూరం రప్పిస్తావా? దీని మీద ఉంటే కొంపు మునిగిందే. ఏమైందే? 6 గంటలకి రమ్య బర్త్డే పార్టీకి వెళ్ళాలి. ఆల్రెడీ 5 అయింది. అయ్యో, ఎప్పుడు రూమ్ కి వెళ్ళాలి, ఎప్పుడు ఫ్రెష్ అవ్వాలి, ఎప్పుడు పార్టీకి వెళ్ళాలి, ఎప్పుడు ఐస్ క్రీమ్ తినాలి? కరెక్ట్. ఏయ్, అక్కడ ఏదో బ్యూటీ పార్లర్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వెళ్దాం. మరి నా హీరో? అబ్బా, ఈ హీరో సరిగ్గా వెతుకుదాం లేవే. పద ముందు. వెల్కమ్ మేడం. ఫేషియల్స్ అపాయింట్మెంట్ ఉందా మేడం? లేదు, తీసుకోవాలి. ప్లీజ్ వెయిట్. హే, డోంట్ మూవ్. డిజైన్ పాడవుతుంది. వర్క్ చాలా స్మూత్ గా ఉంది. ఓకే, ఇట్స్ డన్. ఏంటి అప్పుడే అయిపోయిందా? ఓకే బాయ్. బాయ్. ఏయ్ రావే. వాడెవడికి డిమాండ్ బాగుంది, లుక్ వేసి వస్తా. ఏయ్ హలో, ఎక్స్క్యూజ్ మీ, స్టాప్ ద కెమిస్ట్రీ. అమ్మయ్యా. మేడం, ఏం చేయమంటారు మేడం? బిర్యానీ చేస్తావా? ఫేషియల్ చేయబే. మేడం, ఫేషియల్ చేయించుకునే షేవింగ్ క్రీమ్ ఫ్రీ మేడం. ఎక్కడ రాసుకోవాలరా? 4 చేస్తాను ఇన్స్టాల్ చేస్తామంటే. ముందు పని చూడ. ఎస్ మేడం. హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ అంటే మా బాస్ రావాలి మేడం. అదేంటి? ఏ ఫేస్ కి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో మా బాస్ వచ్చి చెప్తారు. ఆయన లండన్ లో ట్రైన్ అప్ అయ్యారు, పిలుచుకొస్తాను. యా, చెప్పండి. హలో. నీకోసం మార్నింగ్ నుంచి పిచ్చెక్కినట్టు వెతుకుతున్నాం తెలుసా? ఎందుకు? నా ఇయర్ రింగ్ కోసం. ఓ, మీ ఇయర్ రింగ్ ఎక్కడికి పోలేదండి. ఇన్ఫాక్ట్ నేనే మీకు ఇద్దామని మీకోసం వెతుకుతున్నాను. నోను, అది కరెక్ట్ ప్లేస్ లోనే ఉంది. మా అమ్మ జ్ఞాపకం పోయిందని చాలా బాధపడ్డాను, కానీ మా అమ్మేమో నన్ను కలిపింది. వాట్? అరే చెప్పండి. She loves you. పేలింది బాంబు కాదు, టైర్. సీమలో టైర్లు కూడా బాంబుల్లో పేలిపోతున్నాయి. దిగు, టైర్ మార్చాలి. నాకు మార్చడం రాదు. ఇక్కడ నుంచి మొదలైంది అభిషేకం. నీ బాబు వయసు ఉంటుందిరా ఈ టైర్ కి. మా పెదనాన్న వయసు నా టైర్ కూడా పేలిపోతే మనం హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. నీ ముత్తాత వయసు ఉన్న జీప్ వెళ్ళిపోయినా మనం ఆ అమ్మాయి ఇంటికి వెళుతున్నాం. ఆఫ్టర్ ఆల్ చెవి రింగు నిన్ను ఇంత దూరం తీసుకొచ్చిందా? కాదురా, అసలు కథ అప్పుడే మొదలైంది. ఏంటది? ఏ చూడు, అబ్బాయి సిగ్నల్ ఇప్పుడే పడాలా? నీకెంత ధైర్యం రా? నేను లవ్ చేస్తుంటే ఈ స్టెప్ని ఎవరు? స్టెప్ని కాదు, చెల్లెల్లో వదినా. వదినా? నువ్వెప్పుడు పార్టీ మార్చేసావే? డైరెక్ట్ గా నేను చూపించమంటే చూపిస్తావేంటి? చూడాలనిపించింది, చూసేసా. నీకు అసలు బుద్ధి లేదురా. ఇంత అందమైన డేరింగ్ డాషింగ్ గర్ల్ ని లవ్ చేస్తుంటే కాదంటావేంట్రా? వదినా, దీన్ని మాత్రం వదలొద్దు.
వీడి ప్లస్లు మైనస్లు మొత్తం నీకు చెప్తాను. నీ ఈమెయిల్ ఐడి నాకు ఇవ్వు. ఓకే, నందిని వంశీ 2007@yahoo.com. వావ్, అప్పుడే ఈమెయిల్ ఐడి కూడా వీడి పేరు మీద మార్చేసావా? నా ఐడీస్ అన్ని వంశీ పేరు మీదే. రావుది నా అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మో ఇప్పుడు కాదు, టుడేస్ మై లాస్ట్ ఎగ్జామ్. ఓ టైం అవుతుంది. మనం తర్వాత కలుసుకుందామా? ఓకే, ఆల్ ద బెస్ట్ వదినా. థ్యాంక్ యూ. బాయ్ వంశీ. బాయ్ వదినా. బాయ్. ఎక్కుతావా? ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయాయి. ఫ్రీ బర్డ్. అన్నయ్య వచ్చాడు. అన్నయ్య, అన్నయ్య. అన్నయ్య రాలేదమ్మా, ఈ నమ్మిన బంటు వచ్చాడు. అన్నయ్య ఎందుకు రాలేదు? కోతల టైం కదమ్మా, అన్నయ్య అక్కడే ఉండి తీరాలి. అది కాకుండా ఎన్నికల వాతావరణం వేడెక్కిపోతుంది. అందుకే నన్ను పంపించాడు. ఆ? ఈ అప్పెవరమ్మా? జాన్ అబ్రహం, ముంబైలో పెద్ద హీరో. జాన్ అబ్రామ్ అయితే ఆడి అప్పింట్లో ఉండమా. నాకు తెలిసి ఒకే ఒక హీరో మా అన్న. అయినా మనకెందుకమ్మా ఈ ఫోటోలు? అన్నకి ఎన్ని ఇష్టం ఉండదు. అన్నకి ఇష్టం లేని పని చెయ్యొద్దమ్మా. ఇవన్నీ నీ ఫ్రెండ్స్ కి పంచి పెడితే మన ఊరు బయలుదేరదాం. బాబాయ్, అగ్ని పరీక్ష ఒకటి బ్యాలెన్స్ ఉంది, దానిలో పాస్ అయి తీరాలి. అగ్ని పరీక్ష అదేమిటమ్మా? మీకు ఎలక్షన్ లాగా ఇక్కడ సెలక్షన్ అని కొత్త పరీక్ష ఉంది. ఇక్కడ కూడా వాతావరణం వేడెక్కిపోతోంది. అయితే మనం బలిగాని పిలిపిద్దాం. భలే, దేనికి? నీ గడ్డొచ్చినోడిని ఏ చేయడానికమ్మా? బాబాయ్, ఇది మేం తేల్చుకుంటాం. నువ్వు వెళ్ళు, అన్నయ్యతో నేను ఫోన్ లో మాట్లాడతాను. ఏంట్రా కితకితలు? హాయ్. అమ్మా నువ్వా? మీ అమ్మని కాదు, నేనే నందినిని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒక ట్యూబ్ లైట్ ఇంకో ట్యూబ్ లైట్ ని ఫిక్స్ చేస్తుంటే చూడటానికి. ఏయ్, నిన్ను ప్రేమిస్తున్నావా? బా, ఇంత పబ్లిక్ గా మాట్లాడడానికి సిగ్గులేదు? ప్రేమ విషయం పబ్లిక్ గా మాట్లాడాలి, పెళ్ళేమో పద్ధతిగా జరిగిపోవాలి, శోభనం పర్సనల్ గా అయిపోవాలి. ఏయ్ క్రాక్, అందరూ చూస్తున్నారు, దిగు. ప్రేమ అనేది కిడ్నాప్ చేసో బెదిరించో ఇన్స్టెంట్ గా పొందేది కాదు, స్టెప్ బై స్టెప్ పెరగాలి. ఏయ్, స్టెప్ బై స్టెప్ ఎప్పుడో అయిపోయింది. చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా? మా ఫాదర్ ఓ టిపికల్ క్యారెక్టర్. అందుకని ఆయన చస్తే ఒప్పుకోడు, సైలెంట్ గా సైడ్ అయిపో. నువ్వు ఒప్పుకోకపోతే సైలెంట్ గా సైడ్ అయిపోవడం కాదు, సూసైడ్. అంత పని చేయకు. ఓకే, అయితే మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేనే వచ్చి మీ బాబురావుని మేనేజ్ చేస్తా. మేనేజ్ చేస్తావా? ఓకే, చెప్తాను, దిగు. నైస్ బాయ్. అద్దరు కొట్టావురా రాంగ్ అడ్రస్ ఇచ్చి. ఇంక ఈ దెబ్బకి అమ్మాయి మన దరిదాపులు కూడా రాదు. ఛాన్సే లేదు. ఏంట్రా అలా ఫ్రీజ్ అయిపోయావు? అయిందా? నన్నేదో ఫూల్ని చేశానని పార్టీ చేసుకుంటున్నారా? ఏడ్చి కొడితే ఈ బిల్లు 200 ఉండదు. నా ప్రేమ విలువ ఎంత అనుకున్నావా? సి, అది మరి అసలు ఏమనుకుంటున్నావురా? రానా రే, నేను రా అంటుందిరా. హలో ఎవ్రీబడి, వీడు నన్ను ప్రేమించాడు, ఇప్పుడు నన్ను చీట్ చేస్తున్నాడు. కావాలంటే వీటిని చూడండి. వీళ్ళ నాన్న పెద్ద పోటుగాడు, అతనికి తను చూసిన సంబంధం తప్ప వేరే సంబంధం నచ్చదంట. నందిని ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి విను. ఏరా, నాలో ఏం తక్కువ? చూడరా, నా షేప్ చూడు. మై ఫేస్ ఇస్ ఆల్సో అబవ్ యావరేజ్. ఎడ్యుకేషన్ ఉంది, ఇంకేం కావాలరా? చెప్పు. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయాలి, లేకపోతే ఈ లైఫ్ ఇంతటితో క్లోజ్. ఇది నిన్ను చంపడానికి కాదు, నేను చావడానికి. ఏంటిది? ఒకటి, నా ప్రేమను అందరి ముందు డిక్లేర్ చేయి, లేదా అందరి ముందు నేను చేస్తాను. కారణం ఎవరనేది నేను చెప్పక్కర్లేదు, ఆ కేక్ చెప్తుంది, ఆ చికెన్ చెప్తుంది. ఏమైంది నీకు? జోక్ కాదు, నిజంగానే చచ్చిపోతాను. చెప్పు 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 చెప్పు. ఆగు. కత్త, ప్రేమ. ఓకే, రేపు గుడికి రా, నా డెసిషన్ ఏంటో అక్కడ చెప్తా. వంశీ, నేను చాలా లక్కీ. దేవుడు నా చుట్టూ అనుకుంటా, నేనేమనుకుంటే అచ్చు అలాగే జరుగుతుంది. ఇవాళ నువ్వు అనుకోనిది కూడా జరుగుతుంది. ఏంటిది? తెలీదా? తెలుగులో దీన్ని తాలిబొట్టు అంటారు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఏంటి షాక్ అయ్యో? ఓ, మన పెళ్లి ఇంత సింపుల్ గా జరిగిపోతున్నానా? డోంట్ వరీ,
అన్ని ఏర్పాట్లు చేశాను. పెళ్లి దండలు రెడీ, తాజ్లో లంచ్ రెడీ, తాజ్ బంజారాలో ఫస్ట్ నైట్ స్వీట్స్ రెడీ, రెడీమేడ్ మంత్రాలు కూడా రెడీ. ఏంటి పెళ్ళా? ఎస్, 100% యూత్ ప్రేమలో పడతారు, కానీ 10% మాత్రమే పెళ్లి చేసుకుంటారు. మనం ఆ 10%లో ఉండాలి. నాకు తెలుసు నువ్వు నో అంటావని. మీ గర్ల్స్కి లవ్ అనేది టైం పాస్, డైలీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్స్ ముందు చూపించుకోవడానికి ఒక బాయ్ ఫ్రెండ్, స్టేటస్ సింబల్. మీ వెంట సినిమాలకి, షికార్లకి, పబ్బులకి తిరిగే ఓ డ్రైవర్ గార్డ్, సిమ్ కార్డ్ అయిపోతే రీఛార్జ్ చేయడానికి ఉపయోగపడే ఓ ఏటీఎం గార్డ్, మీరు నవ్వితే నవ్వడానికి, మాట్లాడితే వినటానికి తోకల ఓ జోకర్ గార్డ్. ఇది లవ్ కాదు నందిని, యూత్లో ఉండే ఫ్యాషన్. అదే లవ్ అనుకోవటం ఫూలిష్నెస్. ఇక చాలు. నువ్వు అనుకున్నట్టు నాకు లవ్ టైం పాస్ కాదు, ఫ్యాషన్ అంతకన్నా కాదు. ప్రేమతో ప్రారంభమై పెళ్లితో ముగిసిపోయేది ప్రేమ కాదు. ప్రేమించుకున్న వాళ్ళు పెద్దల ఎదుట పెళ్లి చేసుకుని జన్మ జన్మలకి నిలుపుకునేదే ప్రేమ. ప్రేమ అనే పదం మన నోట్లోంచి రాకముందే మనం పుట్టినప్పటి నుండి మనల్ని ప్రేమిస్తున్నారు మన పేరెంట్స్. మన ప్రేమను నిజమని నిరూపించుకోవడానికి మన పెద్దల ప్రేమని అవమానించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ చేత తాళి కట్టించుకోవడానికి తలదించితే మా ఊళ్ళో మా వాళ్ళు తలెత్తుకోలేరు. మా అమ్మ నాన్న లేని లోటు తెలియకుండా నన్ను మహారాణిలా పెంచాడు మా అన్నయ్య. నువ్వు నా కుండల్లో ఉన్నావు వంశీ, కానీ మా అన్నయ్యకి సర్వస్వం నేనే. చిన్నప్పటి నుంచి నేను అడిగినవన్నీ ఇచ్చారు, అడగనివి కూడా ఇచ్చారు. నా నుంచి ఎవ్వరూ ఏమీ ఆశించలేదు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా బామ్మ ఒక మాట అంటూ ఉండేది, పోయేలోపు నీ పెళ్లి చూసి పోవాలని. ఇది ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళ చివరి కోరిక. ఎందుకలా అంటారో తెలుసా వంశీ? పెళ్ళంటే 3 ముళ్ళ తంతు కాదు, 3 తరాలు గుర్తుంచుకునే వైభవం. ఆకాశవంత పందిరి లేకపోయినా ఆశీర్వదించడానికి అయిన వాళ్ళు 10 మంది కావాలి. ఒంటరిగా పరిగెడితే అది పోటీ కాదు, గెలుపు కాదు. అదే స్టేడియంలో పబ్లిక్ మధ్య పరిగెడితే అది పోటీ, అది గెలుపు. పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి జరగడం ప్రేమకి నిజమైన గెలుపు. ఇంకా నా ప్రేమ మీద, నా అభిప్రాయాల మీద నీకు నమ్మకం లేకపోతే నీ ఇష్టం. నీలాగే ఆడపిల్లలంతా కన్నవాళ్ల గురించి ఆలోచిస్తే ఏ తల్లిదండ్రి కంటా కన్నీళ్లు రావు. నీ మాటలు విన్న ఏ ఆడపిల్ల గుండెల్లోనూ ఈ నిజాలు ఆరిపోవు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హారతి తీసుకోమ్మా. ఐఎమ్ సారీ నందిని, నేను ఎలాగన్నా వదిలించుకోవాలని ఇక్కడికి రప్పించాను. నీతో కొంచెం ఓవర్గా ఆటలాడాను. పెళ్ళి అనేది ఆట కాదు, మన సంప్రదాయంలో ఉన్న గొప్ప వేడుకని బాగా చెప్పావు. నీ మాటలు, నీ మనసు నాకు చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యా నీ ప్రేమలో. నీలాలన్నీ కళ్ళు నా ప్రేమ సంకెళ్ళు అందంగా వందేళ్ళు బంధించవా ఓ ప్రియతమా. అయితే నీ ప్రేమ వెళ్ళి సెంటిమెంట్ అనే ముళ్ళ పొదలో పడిందన్నమాట. ఇక వేయాల వారికి అయ్యాలే. అందుకే కదరా సపోర్ట్ గుంటావు నిన్ను తీసుకొచ్చింది.
చూశారా బుజ్జమ్మ స్నేహితులు ఎంత లక్షణంగా ఉన్నారో? అది నా బుజ్జమ్మ అంటే. రండమ్మా. వీళ్ళెవరు? మన బలి పంపిన డ్రైవర్లు అయి ఉంటారన్నా. సామాన్లు లోపల పెట్టండి. నేను సామాన్ లోపల పెట్టాలా? మేము నందిని ఫ్రెండ్స్ అండి. మరి వీళ్ళు? వీళ్ళకి ఇల్లు చూపించడానికి వచ్చామండి. మాది ఈ ఊరే, పట్టాభిరామయ్య గారి అమ్మాయిలం. వెళ్ళొస్తామండి. సంతోషం, వెళ్ళరండి. థ్యాంక్స్ అండి. డ్రైవర్లన్నా బుజ్జమ్మ ఫ్రెండ్స్ అంటే ఆడపిల్లలు అనుకున్నానన్నా. సిటీలో ఫ్రెండ్స్ అంటే ఆడైనా కావచ్చు మొగైనా కావచ్చు కదా. అవునన్నయ్య, సిటీలో అందరినీ ఫ్రెండ్స్ అనే అంటాం. రా వంశీ. వంశీ మా అన్నయ్య. హలో అండి. భూపతి రాయుడు. ఆ, మీ చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. మా బుజ్జమ్మని ప్రేమించింది ఎవరు? నేను ప్రేమిస్తున్నాను, నా భార్య ప్రేమిస్తుంది, మా బామ్మ, ఈ డాక్టరు, ఆ భద్ర, ఈ నేల, గాలి, ఈ ఊరు అందరూ ప్రేమిస్తున్నారు. కానీ నీ నోటి నుంచి వచ్చిన మాట నాకు నచ్చలేదు. ఈ ఇంటికి రాబోయేవాడు ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని గెలిచిన వాడై ఉండాలి. అన్యాయాన్ని ఎదిరించడానికి అవసరమైతే తల తీయడానికైనా ఇవ్వడానికైనా సమర్థుడై ఉండాలి. నా స్థానంలో కూర్చోడానికి అర్హుడై ఉండాలి. కంటికి రెప్పలా నా వాళ్ళందరినీ కాపాడుకోగలగాలి. అలాంటి వాడే ఇంటికి అల్లుడవుతాడు, ఇలాంటి వాడు కాదు. అర్థమైందా? ఊళ్ళో దిగ్గాని అర్థమైందండి. ఏమర్థమైంది? మాకు జాగింగ్ తప్పదని. అంటే అంటే జాగింగ్ అంటే ఇప్పుడు సిటీలో వాళ్ళకి చెమట పోక పరిగెత్తి 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 చెమట కట్టేస్తారా ఏంటి? ఎవరు తరవకుండానే? ఏంటన్నయ్య నవ్వుతున్నారు? వంశీ ఏదైనా జోక్ చెప్పాడా? నవ్వలేక చచ్చిపోతున్నామమ్మా. నచ్చాడు. నాకు తెలుసన్నయ్య నీకు నచ్చుతాడని. నువ్వు వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేయమ్మా. అలాగే అన్నయ్య. భద్రా అన్నా, వీళ్ళు మన గెస్ట్లు. అవుట్ హౌస్ లో పెట్టు. అలాగే. సీమ రుచులు రుచి చూసిపోతారు. నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? ఇక్కడ ఇదే వర్కౌట్ అవుతుంది. ఇంతకీ మా అన్నయ్య మీద నీ ఒపీనియన్ ఏంటి? అమ్మో, నేనేదో అనుకున్నాను. మీ అన్నయ్య రైతే కదా, లెఫ్ట్ హ్యాండ్ తో హ్యాండిల్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఇంత సీన్ ఉందని చెప్పలేదే. చెప్తే థ్రిల్లే ఉంటుంది. నీ పవర్ ఏంటో చూడాలి కదా. చూపిస్తా. సమయానికి వాళ్ళు బుజ్జమ్మ ఫ్రెండ్స్ అని చెప్పి బతికిపోయారు. లేకపోతే వాళ్ళని మనోళ్ళు డ్రైవర్లు అనుకొని బళ్ళు తుడిపించి నీళ్లు తోడించి ఇల్లు మొత్తం కడిగించేవాళ్ళు. బుజ్జమ్మ మనసులో ఫ్రెండ్స్ అని చెప్పిందిగా, 7 రోజులు ఇక్కడే ఉంటారని చెప్పింది. ఫ్రెండ్స్ గా మర్యాదలు ఏం తగ్గకుండా జాగ్రత్తగా చూసి పంపిద్దాం. మరి ఆ అబ్బాయికి బుజ్జమ్మ అంటే? బుజ్జమ్మకి ఏం కావాలో నాకంటే ఎక్కువ నీకు తెలుసా? మీరు కిల్లి కట్టండి. ఇదిగో భవానీ, సున్నం చూసిరాయ్. నోరు పండాలు గాని పగలకూడదు. ఈ పరిగెత్తేదో అటు సైడ్ పరిగెత్తుంటే ఈ పాడి కూడా హైదరాబాద్ చేరుకుని వాళ్ళు. నీ లవ్ నా చావుకు వచ్చిందిరా. ఈ సీమలో నో డైలాగ్స్, నో సెంటిమెంట్స్, ఓన్లీ కస 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 నరుకుతుంటారా. అమ్మా, ఈడెంతకాలం జాగింగ్ చేస్తే నాలాగా సింపుల్ అవుతాడు రా. దున్న పోతులా ఉన్నాడు అదవా. ప్రేమించుకున్న వాళ్ళతో పెట్టుకోకూడదు. ఇచ్చేరా. మాతో పెట్టుకోకు. అమ్మో, ఈ బ్యాచ్ ఎవర్రా? అమ్మ అమ్మ అమ్మ. ఎప్పుడో పోయిన అమ్మ ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుందేటి. సంపుతా. ఇదోటి తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఇన్నేళ్ళ నుంచి నేనే మీకు అర్థం కాలేదు. కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు? కింది నుంచి చెక్కుతా బాంబో. మూసుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఈ ఎంగల్ రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారి ఇంట్లో దిగినారు. నన్ను చంపేదానికి యాడ్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమోననుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలయ్యాలు తీసుకురమ్మని మా వాళ్ళను పంపించిన. బావా, వీళ్ళిద్దరూ మానవ బాంబుల కన్నా డేంజర్. వేసి పారేద్దాం. చెవరుకా. నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతులుంటాయి, ఒకదాన్ని నరుక్కో. పొట్టేగాళ్ళు బుద్ధిగుండారా. అయితే పెట్టో ఇటు సినిమా తీయండి. మండినట్టుంది. అవును, భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషుల్ని కొట్టినారేమి? వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికి పడినారు? వాళ్ళు వాళ్ళ మనుషులే, మీకు తెలియదా? సరే, ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు. యు నో సంథింగ్ రెడ్డి? వెంగళరెడ్డి. యా యా యా.
మై వంశీ లవ్ విత్ భూపతి సిస్టర్. ఏంది రెడ్డి చెప్పేది? యూ డోంట్ నో ఇంగ్లీష్ నా? ఓకే. మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి సెల్లెల్ని పడగొట్టాడా? వట్టి పడగొట్టడమే కాదు, ఆ. పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరట్లయితే భూపతి మనుషులు ఈ నిగుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? అది మాకు తెలీదు. మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే సర్లే సర్లే, నువ్వు పట్టంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటని? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా. అయితే తమ్ముడు మా పార్టీయే. బార్బరా అంటే చౌరారోడు. తమ్ముడు నువ్వు ఒకటి కటింగ్ లేనా? నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్లిళ్ళకి చావులకి No, no, no. నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళ వాయిద్యాలు టచ్ లేదనమాట. ఊరుకోరా. బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయల్లాగా ఉంటాడు అనుకున్నా. మొట్టమొదటి దూరి ముత్యం లాంటి బార్బర్ని చూస్తాడా. చూడబ్బి, నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్లబడ్డాయప్ప. నేను ఈ తూరి గుడక ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి. ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెండ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. సరసి దాదా, ఇదిగో ఈ పుట్టగాళ్లకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రోళ్ళని చూడగానే నేను ఎప్పుడో రెడీ చేసేసా. చేస్తావు, ఎందుకు చేయవు? అయిన ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకపో. అమ్మాయా? కూతురు అనుకున్నారా? పెళ్ళమే. రేయ్, ఆగరా. వద్దండి, మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి. ఇంకా పోరి, రేయ్ తీసుకోపో. రండి. కానీ దొరా, అల్లుడు మీరనుకున్న దోవలోంచి రాడు, అడ్డ దోవలోంచి వస్తాడు. చెప్పింది చాలు, బయలుదేరండి. బలి ధాన్యం ఇచ్చుకోండి. భద్రా అన్న, అల్లుడు గారిని రమ్మని చెప్పు. మంచి మాట చెప్పావురా. ఈ మాట ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నా. వంశీ, నువ్వు సిటీలో ఏదో చేస్తానని చెప్పావు, ఏంటది? హెయిర్ స్టైలిస్ట్. అదేదో మా బుజ్జమ్మని పెళ్లి చూపులకి రెడీ చేసి చూపించు. బాబు, ఈ గొట్టాలన్నీ ఏమిటి? జుట్టంతా పిచ్చుగుళ్ళ అయిపోయింది. బామ్మ, నీకు అర్థం కాదు, నువ్వు ఊరుకో. ఇలా చేస్తే మన కొట్టుకు బేరాలు బాగా వస్తాయా అని అడుగుతున్నా. కుట్ట? అదే నువ్వు కొట్లో పెట్టి చేస్తావు చూడు, ఇదంతా కొట్టు. ఓ అదా, వస్తాయి వస్తాయి. రోజుకో 100-200 సంపాదిస్తావా? బామ్మో, కనీసం 200 సంపాదించకపోతే సిటీలో బతకడం కష్టం కదా, అందుకని అడుగుతున్నా. అప్పా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో, వెళ్తాను లేవే, అంత కోపం ఎందుకు? ఎదుగో బాబు, నేను దీన్ని కాస్త తొందరగా రెడీ చేసుకొని తీసుకొని రా, వస్తా. అలాగే. ఒకసారి అద్దంలో చూసుకో. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేయమంటావు? నువ్వు చేసిన పనికి సంతోషించాలా చెప్పు. నవ్వుతున్నావా? నవ్వు. ఇంకా అందంగా రెడీ చేయి. పిచ్చిదానా, ఎవరి కోసం నేను అందంగా రెడీ చేయట్లేదు. నీ అందాన్ని మీ ఇంటికి పరిచయం చేస్తున్నాను. నేను పెళ్లి చేసుకుంటే ఎంత అందంగా చూసుకుంటానని చెప్పడానికే నిన్ను రెడీ చేస్తున్నా. మీ అన్నయ్య నీకు ఎన్ని పెళ్లి చూపులు ఏర్పాటు చేసినా, ఎవరిని ఫిక్స్ చేసినా, చివరికి నీ మెళ్ళో తాళి కట్టేది నేనే. మీసాలు బాగా పెంచావు. ఈ ఇంటికి వారసుడు అంటే ఈ మాత్రం ఉండాలి కదా బావా. శభాష్. బావా,
నీకొక కానుక తెచ్చాను. కానుక రేయ్ తీసుకురండి. ఇదిగో బావా నీ కానుక. వా దెబ్బకి తల ఎగురుతుంది. నీ చేతితో కొడితే 3 తలలేస్తాయి బావా. రేయ్ బలి అన్నా దీన్ని లోపల పెట్టరా. అలాగే అన్నా. కూర్చో. చాలా అందంగా ఉన్నావు తల్లి. నా దిష్టి తగిలేలా ఉంది. బావా ఎలా ఉంది నా చెల్లెలు? ఎలా ఉండడం ఏంటి బావా, మతి పోయింది. ఐశ్వర్యరాయిలా ఉంది. బావా చిన్నప్పుడు మనం కలిసి ఆడుకున్నాం. నీ మీద చాలా అభిమానం ఉంది. కానీ నా గుండెల్లో నువ్వు లేవు. నువ్వన్నా నన్ను అర్థం చేసుకో బావా. బావా బుద్ధం నాకు చాలా బాగా నచ్చింది. బావుగా నేనంటే అభిమానం ఉందా, అది చాలు. పెళ్ళయిన తర్వాత సర్దుకుపోతాంలే. మంచి ముహూర్తాలు పెట్టి కబురు పంపు, అప్పుడు వస్తా. బావా ఈ రోజు ఉండేళ్ళొచ్చుగా. లేదు బావా, ఫ్రెండ్స్తో రైల్వే కాంట్రాక్ట్ పని మీద వచ్చాను. మళ్ళీ వస్తాను కదా. ఏయ్! మా బుజ్జమ్మ ఇంత అందంగా ఉంటుందని నాకే చూపించావు. నీ విద్య గొప్ప అందమైందయా. శభాష్. థ్యాంక్ యూ. ఒక ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని కూడా మార్చి చూపిస్తాను. నన్న మా భూపతిని కూడా అందంగా చూపించు బాబు. ఎప్పుడో పెళ్లిలో వేసుకున్నాడు పౌడరు. అడిగే అడుగు. మీ చెల్లెల్ని మీరు కోరుకున్నట్టు అందంగా చూడొచ్చు, మిమ్మల్ని మేం చూడకూడదా? అన్నా ఆ పిల్లోనికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నా. అన్నా అన్నా ఊనన్నా. సార్ తెలుగు హీరోలో ఉన్న మిమ్మల్ని మా వాడు ఇంగ్లీష్ హీరోలో మారుస్తాడు సార్. ఆయా ఏయ్ అద్దం చూపించమంటే ఎవరిదో ఫోటో చూపిస్తావే? ఎవరితో ఫోటో కాదండి, అర్థం అండి. అద్దం పోయింది బొచ్చే కదండి, దానికి ఎందుకు ఇంత బాధ? వద్దు మొర్రు అన్నా మళ్ళీ అదే ములుస్తుంది. మీరు నిశ్చితంగా ఉండండి. డాక్టరు అయ్యా ఆ సన్నాసులు నా చేతికి దొరుకుంటే నిమ్మకాయ పిండినట్టు పిండేసామండి. అయ్యా మిమ్మల్ని ఇలా ఈ గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? తెలుసు, పబ్లిక్ గా రోడ్డు మీద తిరిగితే నవ్వుతారని. అనుకున్నారా? కాదు, కానే కాదు. మీరు ఈ పచ్చడి పొలాలు చూస్తూ చల్లటి గాలి పీలుస్తూ జరిగింది మర్చిపోతారని. అటు చూడండి, ఆ చెట్టు మీద ఉడత తోక ఊపుకుంటా ఎంత హుషారుగా ఉందో. దాని తోకలా ఉండేదయ్యా నా మీసం. అనవసరంగా గుర్తు చేశానా? ఒక బోటా దగ్గర రిలాక్స్ అయిపోండి. ఇదిగో బాబు బోటా కొట్టవా. ఇదిగో అయ్యా. తాగండి బాబు. భూపతి కాదురా, ఆడు భూపతిరా. పట్టుకోండి రావండి, ఎవరిని వదలొద్దు. అన్నా నన్ను వదిలిపెడితే నీకు నిజం చెప్తా. అక్కడ మీ అల్లుండి చంపనీకి ప్లాన్ చేశారు. ఆ
రండి హాస్పిటల్కి వెళ్దాం. పర్లేదు. నా మాట విని. చిన్నప్పటి నుంచి బుజ్జమ్మంటే నాకు చాలా ఇష్టం. నీకు మనసిచ్చిందని తెలిసి 4 తన్ని ఊరికి పంపించేద్దాం నేను ఇక్కడ పిలిపించాను. కానీ నువ్వే నా ప్రాణాలు కాపాడా. బుజ్జమ్మకి అన్ని విధాలా నువ్వే కరెక్ట్. బుజ్జమ్మని జాగ్రత్తగా చూసుకో. అన్నా వీడేనన్నా మన అల్లుడిని చంపబోయింది. వీడే. ఏయ్! వీడిని తీసుకెళ్ళి ఆ షెడ్లో కట్టేయండి. రేపు తెల్లారేలోగా వెంగళరెడ్డి నా కాళ్ళ మీద పడకపోతే వీడి తల వాడి గుమ్మానికి ఎలాడుతుంది. వాడిని లాక్కురండి రా. అన్నా తప్పించుకున్నాడన్నా. తప్పించుకోవడం ఏంట్రా? వాడిని నేనే వదిలేసానండి, చంపేస్తారేమోనని. తెలుసో తెలియకో ఇంటికి దారి తప్పొచ్చా. నా చెల్లెలిచ్చిన మాట ప్రకారం 7 రోజులు ఇంట్లో అతిథిగా ఉన్నావు. ఈ రోజుతో ఆ గడువు పూర్తయింది. సూర్యాస్తమయం లోపు వెళ్ళిపో, లేకపోతే నీ తల గాలిలో ఎగురుతుంది. ఇప్పుడు చెబుతున్నా విను. నా ఇంటికొచ్చి నా శత్రువును వదిలేసిన నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఈ ఇంటికి ఏమీ కాలేవు. అరే ఆ బాధ నుంచి బయటపడరా, హ్యాపీగా ఉండరా. నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను. అలాంటి కొంపల నుంచి బయటపడేందుకు మనం మోస్తావా? నేను ఈ మాటలు వినట్లేదు. నందిని గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించ వాళ్ళన్న కాల్ చేస్తాను. ఇదేందన్నా గన్ను పట్టుకున్నావు? ఆ వంశీగాడికి సాయంత్రం వరకు టైం ఇచ్చినావు కదా. అన్న ఇచ్చిన వార్నింగ్ కి మళ్ళీ వాడి జన్మకి సీమలో అడుగు పెట్టాడురా. మరి గన్నెందుకు? ఆ వీరబాబు గాడి పేరు ఈ తుపాకీలోని బుల్లెట్ మీద రాసింది. ఏమండి, సాయంత్రం చెరుకు బళ్ళు పూజకొస్తాయని వెంకటేశ్వర్లు చెప్పాడు. అది సరే బుజ్జమ్మ, మీరే లోపలికెళ్ళి చూడండి. బుజ్జమ్మా, రా అన్నయ్య, నీకు ఇష్టమైనవన్నీ నేనే చేశాను. రా భోంచేద్దాం. నీకు ఇష్టమైన పని నేను చేయలేదని బాధపడుతున్నావు అమ్మా. నువ్వుండగా నాకేంటి? గుండెల్లో బాధని కళ్ళల్లో దాచుకుంటే గుండెల మీద పెట్టి పెంచుకున్నవాణ్ణి. నాకు తెలియదా అమ్మా? నీకు వంశీ నచ్చలేదు, అది నీ ఇష్టం. నాకు వంశీ నచ్చాడు, అది నా ఇష్టం. ఏది జరగాలన్నా మనిద్దరికి నచ్చితేనే కదా. ఇది నా బుజ్జమ్మ అంటే. అయినా ఇది మన తప్పు కాదమ్మా, మన రక్తంలోనే ఉంది. ఒకసారి ఏదైనా ఫిక్స్ అయ్యామంటే ఫిక్స్. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా జరుగుతుందన్నయ్య. మనం చెరుకు బండిలో పెట్టిన బాంబు కరెక్ట్ గా పేలుతుందా? డౌట్ లేదు. భూపతి గడి చెరుగడు లాగానే వాడి పని మాట. అర్ధ గంటలో ట్రైన్ వస్తుంది, నువ్వు బెంగళూరు వెళ్ళిపో. మరి నువ్వు? నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఎందుకు ఇంత తెగించావు? నందిని కోసం కాదు, ప్రజలు కోరే మంచితనం చచ్చిపోకూడదని. జరగకూడదు ఏదైనా జరుగుంటే నీకు ఏ అడ్డు ఉండేది కాదుగా. మీ చెల్లెలు దక్కితే నా ఒక్కడి జీవితానికే వెలుగు. అదే మీరుంటే ఈ సీమ ప్రజలందరికీ వెలుగు. వెళ్ళొస్తాను. నీ కోసం కాకుండా నా ప్రజల కోసం ఆలోచించావు. అది నచ్చింది నాకు.
సీమకు తగ్గవాడివి అనిపించుకున్నావు. ఈ గొప్పతనం నీది కాదు. నా బుజ్జమ్మది. బుజ్జమ్మా, సరైన వాడిని అనుకున్నావు అమ్మా. సూర్యుడే సరే అన్నాడే జాబిల్లి పెళ్ళికి బాలుడే సిద్ధంకున్నాడే బంగారు చెల్లికి. దిక్కులార దీవెనలివ్వండి జుక్కలార ముస్తాబవ్వండి అమ్మాయి గారి అందాలకు చక్క కలిసింది బియ్యాల వారి కయ్యాలకు తిండి కుదిరింది. ఏం కొట్టాడండి! ఎంతైనా కత్తిరి పట్టుకున్న చేతులు కదా, పంచేంద్రియాలు పాడవకుండా కొట్టాడండి. ఏమీ అర్థం కావడం లేదురా. ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. జరగనివ్వండి, వచ్చేదన్నా ఆపితే ఆగుద్దేంటి? ఏంది వచ్చేది వేదిక? తెలంగాణ. తెలంగాణ వస్తే కోస్తా వస్తాది, ఆ. కోస్తా వస్తే రాయలసీమ వస్తాది. ఇంకా నాకే భయము. అసలు ఏంది బావా నీకు అర్థం కాంది? ఆ వంశీ గాని జాతకము వాడు యా రాశిలో పుట్టాడు గాని వృషభ రాశిలో పుట్టిన నాకే చెవట్లు పుట్టిస్తాడు. ఆడిది సింహరాశి అయి ఉంటది. డబ్బున్నాయాలా దొరుకుతా. అన్నన్న అసలు ముందు వాడు ఆ భూపతి గాని మనుషులు కొట్టినాడు. ఆ తరువాత నిన్ను కొట్టి గజపతి గారిని కాపాడినాడు. ఇప్పుడు నిన్ను గుడుక కాపాడినాడు. వాని పాలసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. ఏమైంది బామ్మ? అటు చూడు. ఏంటంట? ఉమ్? హలో, శోభనం గదిలో అలకపానుపు మీద ఎక్కాలి గాని ఇప్పుడే ఎక్కేమేంటి? ఏంటి అలా ఉన్నావు? మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏ ఉండకూడదా? అది కాదండి, మిమ్మల్ని ఒప్పించడానికే ఎంతో కష్టపడ్డాను. కానీ మా నాన్నగారు ఆయన ఒప్పించడం చాలా కష్టం. వంశీ, నువ్వు ఒంటరి వాడివి కాదు. నీ వెనక నేనున్నాను. అవును, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇదివరకు జడ్జిగా పనిచేసేవారు. మరి చెప్పవే, మన పని మరీ ఈజీ. న్యాయాన్యాయాలు చూసి తీర్పు చెప్పడం ఆయనకు అలవాటేగా. మీ ప్రేమకి ఆయన తప్పకుండా న్యాయం చేస్తారు. నాది పూచి, మాటిస్తున్నా. అన్న మాట ఇచ్చేసావు. బియ్యంకుడు గారు ఒప్పుకోకపోతే లేపేసి వియ్యపురాలతో మాట్లాడుకుంటాం. ఎరా పేక ముక్కలాగా ఆడపిల్లల ఫోటోలు ఎన్నాళ్ళు తిప్పుతావురా? మావాడు షో చేసేదాకా నేను ఇలా కౌంట్ చేయాల్సిందే. ఫ్రెండ్ పెళ్లికి ఊరేటని చెప్పావు కదరా? వచ్చేసాడ్రా, అందుకే ఫోటో సెషన్. ఇవాళ ఎట్టి పరిస్థితిలో మ్యాచ్ ఫిక్సింగ్ చేయాల్సిందే. డాడీ. ఏంటమ్మా కోర్టులో పిలిచినట్టు? హాయ్ అంకిల్. డాడీ అన్నయ్య ఎక్కడా? నేను ఆయన గారి కోసమే వెయిటింగ్. రూమ్ లోకి వెళ్ళి గంట అయింది. అన్నయ్య, రే అన్నయ్య. ఏంటే? అన్నయ్య ఏంటి? ఒకసారి నీ చేయి చాపరా. ఎందుకో చెప్పు, చెప్తాను. చాప్ చెప్తాను. ఈ మాత్రం నాకు అందదా? ఎన్ని జన్మలకైనా నువ్వే నాకు అన్నయ్యగా రావాలన్నయ్య. ఏంటి, రక్త సంబంధమా రాఖీయా? ఓ అన్నా, నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఏమిటే డల్ అయిపోయావు? గాంధీ గారు చూడు ఎంత డల్ గా కనిపిస్తున్నారు. డల్ అయింది గాంధీ గారు కాదు కానీ తీసుకో. ఆహా, ఈ నోట్లో చూడరా గాంధీ గారు కళకళలాడిపోతున్నారు కదా? థ్యాంక్ యూ. మ్మ్. ఇంక నువ్వు వెళ్ళి పని చూసుకో. చా ఈ పండగ రోజు ఉంటే చెల్లెళ్ళకి మనీ ప్రాబ్లమే ఉండదు. ఏదేమైనా చెల్లెలంటే వాడికి చాలా ప్రేమ రా. అంకుల్. హాయ్ అంకుల్. కమ్ కమ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను ఒక్కదాన్నే రాలేదు అంకుల్. ఎక్కడ హ్యాండ్సమ్? లోపల ఉన్నాడమ్మా. కమ్. ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఫోటోలో ఉండాల్సిందని ఇంట్లో ఉన్నావేంటని షాక్ అయ్యి. వంశీకి కూడా షాక్ ఇద్దామని వచ్చాను అంకుల్. ఒరేయ్, కొంపదీసి నంబర్ 4 కూడా వచ్చేస్తుందా? హాయ్ అంకుల్. ఏంటమ్మా చెప్పకుండా వచ్చావు? చెప్తే థ్రిల్ ఉంటుంది అంకుల్, చేసి చూపిస్తాను. ఏంట్రా నలుగురు ఇలా కట్టకట్టుకుని వచ్చారు?
అతను ఒక్కడే, ఆ నలుగురు ఎవడి గోడవాడిది. అంకుల్, వంశీ మనసులో మేం లేవు. అతని మనసులో వేరే అమ్మాయి ఉంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అది ప్రూవ్ చేసే పవర్ ప్రేమకుంది. ఒక జడ్జిగా 100%, ఒక తండ్రిగా 1000% మీ అబ్బాయి ప్రేమకి న్యాయం చేయండి. అంకుల్, చరిత్రలో ప్రేమికుల్నే చంపారు కానీ ప్రేమను చంపిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వస్తాం అంకుల్. మీరెవరు నన్ను అలా ముద్దాయిలాగా చూడక్కర్లేదు. నేను ఈ ఇంటికి వచ్చే గెస్ట్లను మర్యాదగా చూసుకుంటాను, పద్ధతిగా మాట్లాడతాను. ఓకే? ఒరే ప్రిస్టేజీ, నువ్వు అప్పుడప్పుడు ఇలా గుర్తు చేసుకోవడం చాలా మంచిదిరా. అమ్మాయి బాగుంది కదా? మహాలక్ష్మినా ఉందిరా. ఎక్కడో చూసినట్టు ఉందిరా. నేను ఎక్కడా చూడలేదు కానీ వాసన మాత్రం తేడాగా ఉందిరా. నీ పోలీస్ బుద్ధి పోనిచ్చుకులేదురా. రిటైర్ అయినా పోలీసేరా. డాడీ, ఈయన భూపతి గారు. నమస్కారం. నమస్కారం అండి. నా భార్య, నా చెల్లెలు నందిని, మా బామ్మ. డాక్టర్ వైద్యనాథ రెడ్డి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు లెవెల్లో చెప్పారా? ఈయన భద్ర, ఈయన బలి. వీళ్ళిద్దరూ భూపతి గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ సైడ్ ఇల్లు, రైట్ సైడ్ ఇల్లు, నేబరర్స్ అన్నమాట. ఐ సీ. అమ్మ నందిని, ఆశీర్వాదం తీసుకో. నువ్వు ఏ ఇంటి కోడలివైనా నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలమ్మా. భలే ఆశీర్వదించారండి. మీరు నాకు నచ్చారు. మనిషి రేపు ఉంటాడన్న గ్యారంటీ లేదు, కానీ దీవెన మాత్రం జీవితాంతం ఉంటుంది. భలే చెప్పావన్నా. మీ తమ్ముడా? కాదండి. మరి అన్న అంటాడేంటి? అంతకన్నా ఎక్కువే. నన్నే నమ్ముకున్నవాళ్ళు. ఓహో. చూస్తావేంటి భవానీ? ఈ ఏంటది? వియంకుల కోసం. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. మా ఆచారం కాదనకండి. నువ్వివ్వు. తీసుకోండి. సార్, మీ అబ్బాయి మా చెల్లెలు ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళగా మనం వాళ్ళ పెళ్లి చేస్తే. చూడండి భూపతి గారు, ప్రేమ అనేది రెండు మనసులకి సంబంధించింది. పెళ్లి అనేది రెండు కుటుంబాలకి సంబంధించింది. నా దృష్టిలో పెళ్లి అంటే ఇంటికి చేసే అలంకరణ కాదు, ఇల్లు కట్టబోయే ముందు వేసే పునాది. నేను నిర్ణయం తీసుకోవడానికి 2 రోజుల్లో టైం కావాలి. 2 రోజుల తర్వాతే వస్తాం. మీరు తప్పకుండా శుభవార్త చెప్తారు. మంచిది. వస్తామండి. వస్తాం సార్. మంచిది రెడ్డి గారు. అతని నవ్వు ఉంది, ఫోటో ఉంది, వాయిస్ కూడా రికార్డ్ అయింది. ఒకప్పుడు ఆ ఏరియా సీఏ నాకు తెలిసిన వాడి. ఆ భూపతి జాతకం తెప్పిస్తా. రండి రండి రండి. నమస్కారం జడ్జి. నమస్కారం. కూర్చోండి.
మా డాక్టర్ వైద్యనాథ్ రెడ్డి ఇక్కడ రాత్రి హైదరాబాద్ బిర్యానీ బాగా తిని బాత్రూమ్ వదిలి బయటికి రావడం లేదు సార్. 2 రోజుల తర్వాత మీ నిర్ణయం చెప్తామన్నారు. ఆ శుభవార్త కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. శుభవార్తే, మీ కుటుంబానికి కాదు, మా కుటుంబానికి. పెళ్లికందరూ పెళ్లి కూతురు జాతకం తెప్పిస్తారు, కానీ నేను నీ జాతకం తెప్పించాలి. జ్యోతిష్కుల నుంచి కాదు, పోలీసుల నుంచి, ప్రెస్ నుంచి. ఈనాడు, వార్త, జ్యోతి, హిందూ వీటన్నిటిలోనూ నీ చరిత్ర ఉంది. దేశ స్వాతంత్రం కోసం నువ్వు ఈ పనులు చేసి ఉంటే నీకు కూడా బ్రతికుండగానే భారతరత్న బిరుదు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ నేరాలు నీ స్వార్థానికి, నువ్వు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, నీ అధికారం కోసం చేశావు. నువ్వు ఒక హంతకుడివి. ఇదేంటో తెలుసా? ఇండియన్ పినల్ కోడ్. దీంట్లో 511 సెక్షన్స్ ఉన్నాయి. నువ్వు చేసిన నేరాలకు ఏ సెక్షన్ ప్రకారమైనా నీకు శిక్ష పడుతుంది. జడ్జి గారు, ఇవన్నీ పోలీసులు రాసిన కథలండి. చదవడానికి ఘోరంగానే ఉంటాయి. ఒక్క కేసులో కూడా సాక్ష్యాలు, ఆధారాలు లేవు. నన్ను ఏ కోర్టు నేరస్తుడని చెప్పలేదు. సాక్ష్యం లేదు అంటున్నావే కానీ నేరం చేయలేదనడం లేదు. ఒక నిజమైన నేరస్తుడిలా మాట్లాడావు. నీలాంటి వాడికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్వి. ఈ ఫ్యాక్షన్ అనేది క్యాన్సర్ కన్నా డేంజరస్ వ్యాధి. ఆ వ్యాధిని ఒక్కడికే కాదు, నీ వంశం మొత్తానికి వస్తుంది. ఈరోజు నువ్వు ఒకడిని చంపితే 10 సంవత్సరాల తర్వాత వాడి కొడుకు వచ్చి నిన్ను చంపుతాడు. దొరికితే మా వాడిని చంపుతారు. ఇంతకాలం వాడిని పెంచింది మీ ఇంటికి బలి పశువుని చేయడానికి కాదు. ఏమండి? నువ్వు ఆగో. వీడు ఈ అమ్మాయిని తప్ప ఇంకెవరిని ప్రేమించినా పెళ్లి జరిపించేవాడిని. ఏ అమ్మా, మీ అన్నయ్యను ఇన్ని మాటలు అన్నందుకు కోపం వచ్చిందా? అతను చంపిన వాళ్ళ ఇంట్లో నువ్వు పుట్టి ఉంటే ఆ బాధ ఏంటో నీకు తెలిసేది. అలాంటి వాడికి చెల్లెలవడం నీ దూరదృష్టం. జడ్జి గారు, ఈ పెళ్లి వంశీకి, నందినికి, మీకు నాకు కాదు. నా చెల్లెలి సంతోషం కోసం ఏమైనా ఇస్తా. కట్నం కావాలా? 1,00,000 అడగండి, 1,00,00,000 ఇస్తా. ఏ ఇల్లు కావాలో చెప్పండి, ఆ వీధే కొనిస్తా. 7 తరాల చరిత్ర ఉన్న వంశం మాది. నా దృష్టిలో ఇవి చెత్త కాగితాలు. ఒక్కొక్కడు అమ్ముకోవడానికి వాడి ఇష్టానికి రాస్తుంటాడు. నాకు కావాల్సింది సంపద కాదు, సంప్రదాయం. మీకు నాకు పెద్ద తేడా ఏముంది? నల్ల డ్రెస్ వేసుకొని మీరు ఒక్క సంతకం చేస్తే వాడేవన్నో ఊరి తీస్తారు. వాడు మీకేం అన్యాయం చేశాడు? నేను ప్రాణాలు తీస్తాను. అన్యాయం జరిగిందని తెలిస్తే చట్టం కోసం మీరు చంపుతారు, సంఘం కోసం నేను చంపుతాను. మీరు చంపితే న్యాయం, నేను చంపితే నేరం. నువ్వేమైనా చెప్పు, నా కొడుకునే ఇవ్వను. నేను ఫ్యాక్షనిస్టునో ప్రజల మనిషినో మీరు మా ఏరియాకి వస్తే తెలుస్తుంది. నీకు ఆవేశం ఎక్కువ. పురుష లక్షణం. ఇది కళ్యాణం ఎందుకు పేరు పెట్టారో తెలుసా? కలకాలం కలిసి ఉండాలని. నీతో వియ్యం ముందు కలిసే ఉండలేరు. గెట్ అవుట్. ఈ ఇంటికి అల్లుడిగా పనికిరావు, తల తీస్తానన్నా. కానీ వాళ్ళ ప్రేమ ముందు నా పంతం ఓడిపోయింది. నేనేంటి, ఎవరైనా సరే ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే. మీరు మగపెళ్లివారు, 1 మెట్టు పైనుండి మాట్లాడుతున్నారు. మేము ఆడపెళ్లి వాళ్ళం, 10 మెట్లు దిగి మాట్లాడుతున్నాం. నా చెల్లి కోసం అన్నగా ఒక మాట చెప్తాను సార్. ప్రతి తీర్పుకి పైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరే మా పైకోర్టు. పెద్ద మనసుతో నా చెల్లెలి ప్రేమకి న్యాయం చేయండి. 2 రోజులు ఆగి వస్తాను. బుజ్జమ్మ, మీ మామగారికి దండం పెట్టారు. ఎవరా నువ్వు? అన్నయ్య, అన్నయ్య. 5 సంవత్సరాలు జైల్లో ఉండి ఇవాళ బయటికి వస్తే నన్ను రిసీవ్ చేసుకోకుండా రోడ్ల మీద ఏం చేస్తున్నావురా? అన్నయ్య, అది ఆ అమ్మాయి. అమ్మాయా? ఏ అమ్మాయిరా? జడ్జికి కాబోయే కోడలు. జడ్జికి కాబోయే కోడలా? జడ్జికి ఒక కూతురు ఉంది. ముందు దాన్ని రేపు చేయి, దీన్ని ఎల్లుండి చేసుకో. సారీ.
ముందు దీనికి నువ్వు సంతకం పెట్టు, తర్వాత మీ ఫ్రెండ్స్ సాక్షి సంతకం పెడతారు. డీజీపీకి ఫోన్ చేస్తే నోరు మీద డీజీపీ ఫోన్ చేస్తే ఏం చేస్తాడు? కమిషనర్ ఫోన్ చేస్తాడు, కమిషనర్ పోలీసులు ఫోన్ చేస్తాడు. పోలీసులకు మనం కంప్లైంట్ ఇచ్చామని తెలిస్తే వాడు మన శ్వేతలు బతకని వర్రా. 20 సంవత్సరాలు క్రిమినల్స్తో బతికిన వాడిని. వాళ్ళ థింకింగ్ నీకు తెలియదు. శ్వేత నిన్ను డాడీ అని పిలవచ్చురా, కానీ ఈ చేతితో ఎత్తుకొని పెంచాను. నువ్వు అప్పాడటానికి సిగ్గుపడ్డావు. నేను ఎంతో కష్టపడి ఈ డబ్బు తీసుకొచ్చాను రా. నాకు శ్వేత తిరిగి రావాలి. వాడు ఎక్కడున్నాడు చెప్పండి డాడీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆవేశపడే టైం కాదురా, ఇంకో 10 నిమిషాలు ఫోన్ వస్తుంది. నీకేం కాలేదు కదా? కాలేదు. థ్యాంక్ గాడ్. ఎలా వచ్చావమ్మా? నమస్కారం జడ్జి గారు. ఎందుకు వచ్చావు? 2 రోజుల తర్వాత వస్తానన్నా. మాట మీద నిలబడేవాణ్ణి. మీ తీర్పు కోసం వచ్చాను. ఈ పద్మనాభం ఒకసారి తీర్పు ఇస్తే ఇక ఎప్పటికీ మారదు. నీలాంటి వాళ్ళు ఏ జన్మలోనూ మారరు. 4 రోజులైంది నువ్వు ఊరు నుంచి వచ్చి. అక్కడ రోజుకి 4గురిని కొట్టుండేవాడివి. సిటీకి వచ్చినా కూడా కొట్టకుండా ఉండలేకపోయావు. రక్తం చూడందే నువ్వు బతకలేవు. నా కొడుకుని నీలాంటి వాడి ఇంటికి ఎలా ఇస్తాను? గెట్ అవుట్. ఎవరిని డాడీ గెట్ అవుట్ అంటున్నారు? ఇందాక థ్యాంక్ గాడ్ అని చెప్పారే, ఆ థ్యాంక్స్ గాడ్ కాదు, ఈ అంకుల్ కి చెప్పండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? రే బలి అన్నా, ఈడితోటి మన మామకు తలనొప్పి ఉండకూడదని చెప్పానా? ఈ తల కూడా తీసేయమన్నావు కదన్నా. ఎవరు నువ్వు? బలి అన్న మీద చేసి కప్పున మీద వదలరా. ఎవరురా మీరు? ఒక్కొక్కసారి మా మామకు తలనొప్పి అయ్యావో తల తీస్తా. ఎవరురా వీడు? లైఫ్ లో ఎవరికి రుణపడి ఉండే అలవాటు లేదు నాకు. నా కూతుర్ని కాపాడినందుకు. డాడీ, అంకుల్ 5 నిమిషాలు లేటుగా వచ్చుంటే నా జీవితం నాశనం అయ్యుండేది. కాపాడినందుకు రేట్ కట్టారు. నాకు ఏదైనా అయ్యుంటే దానికి ఎంత రేట్ కట్టుంటావా డాడీ? సిచ్యువేషన్ అర్థమైంది. నువ్వు చేసిన ఈ సాయంతో మంచి మనిషివి అనిపించుకున్నావు. మా ఇంట్లో అందరి మనసులు గెలిచావు. కానీ నా మనసు గెలవాలంటే మీ ఊర్లో జరిగి బై ఎలక్షన్లో పోటీ చేసి గెలువు. వైలెన్స్ జోలికి పోకుండా, కత్తి పట్టకుండా, మంచితనంతో మాత్రమే. అప్పుడు ఈ సంబంధం గురించి ఆలోచిస్తా. ఎవరో చెప్పిన మాటలు విని మీరు తీర్పు ఇవ్వడం కాదు సార్. మీరే మా ఊరొచ్చి నా పక్కనే ఉండి కళ్ళారా చూసి చెవులారా విని అప్పుడు డిసైడ్ చేయండి. ఏమండి, కంచికి ఎప్పుడు వెళ్దాం? ఏ మీకు అక్కడ ఏదైనా మొక్కుబడి ఉందా? కాదండి, పెళ్లికి పట్టు చీరలు అవి కంచిలో బాగుంటాయి కదా. కంచి ఎందుకు దండగా, కళామందిర్ ఉండగా. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్. జడ్జి గారు, కనుచూపు మేరలో కనబడే తోటంతా మీ అబ్బాయిదే. మా అబ్బాయిదా? వాడెప్పుడు కొన్నాడు? కొనలేదు,
కట్నం కింద మేమే ఇచ్చాం. సెక్షన్ 498A ప్రకారం కట్నం తీసుకోవడం నేరం. అయితే వద్దా? వద్దు. మరి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం? పొలం నుంచి పెళ్లికి కలిపాం నా తెరుపు. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే అది జరిగి తీరుతుంది. అన్నా అన్నా ఆ వెంగళరెడ్డి మనుషులు భూపతనాన్ని కొడుతున్నారన్నా. కాగమట్రవేందన్న నా కొడుకుల్ని కొట్టలే కాదురా, జడ్జి గారికి మాటిచ్చా. మరీ అంత గట్టిగా కొట్టారా డాడీ? మా ఊళ్ళో ఎవరు కొట్టినా గట్టిగానే కొడతారు. మీ అన్నకి ఊరంతా శత్రువులే. అవును బాబు, మంచి నమ్ముకున్న వాళ్ళందరికీ చెడ్డవాళ్ళంతా శత్రువులే కదా. పర్లేదు పర్లేదు, పడుకో బాబు. నువ్వు నా కడుపున పుట్టకపోయినా నా కొడుకు లాంటి వాడివే. మీ పట్టణానికి వచ్చాం, 5 రోజులున్నాం. అక్కడ వీధికో గుడుంది. 24 గంటలు ఎవరో ఒకళ్ళు ఆ గుడి గంటలు మోగిస్తూనే ఉంటారు. ఆ దేవుడు కరుణించి వాళ్ళ కష్టాలు తీరుస్తాడో లేదో తెలీదు, కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా గుమ్మం ముందు నిలబడతారు. వాళ్ళ కష్టాలు తీరుతాయి. నా జీవితంలో ఇంతవరకు చూడనిది నీ పుణ్యమా అంటూ చూశానయ్యా. నా మనవడు మాట పడటం, వాడి ఒంటి మీద దెబ్బ పడటం చాలు బాబు, చాలు. వాడు నీతో పోటీ పట్టం లేదయ్యా. వాడి చెల్లెలి కోసం రాజీ పడుతున్నాడు. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు. మా మూలంగా మీకు దెబ్బలు తగిలాయని తెలిసి క్షమించమని అడగడానికి వచ్చాను. వస్తాను బాబు. అది కాదురా, మిరపకాయ తీయకుండాదంటే నమ్ముతా, కానీ ఆ భూపతి గాడు కొట్లాటకు దిక్కుండా సాధువు లెక్కుంటాడంటే నేను నమ్ముతానా? నమ్మను. అవును బావా, కొట్లాటకు దిక్కుండా ఉంటేనే పెళ్లి ఒప్పుకుంటానని ఆ జడ్జి కండిషన్ పెట్టినాడంట. లేడు లేకుండా గెడ్డంగి ఇవ్వమన్నట్టు బలే పెట్టాడే ఫిట్టింగ్. చూడు బావా, ఇదే మనకు మంచి అవకాశం. ఈసారన్న మగాళ్ళ రెచ్చిపోండి. రెచ్చిపోతా. ఆ భూపతి గారిని తిట్టో పొగబెట్టో ఎట్లయినా గాని వాడే ముందు కొట్లాటకు దిగేటట్టు చూసుకోవాలా. డై, ఎందుకైనా మంచిది మన వాళ్ళు గుడుక రహస్యంగా వారి గ్రూప్ లో చేరిపోండి. అయితే నేను వెళ్ళి ఆడవాళ్ళ గ్రూప్ లో చేరిపోనా? లే, మొగోళ్ళ గ్రూప్ లోకి పోయి డిస్కో బుస్కో దుస్కో అని ఆట ఆడవే. గబ్బుదానా ఒక చెక్కుతా. పెట్టండి. బెస్ట్ ఆఫ్ థ్యాంక్స్ థ్యాంక్స్. అమ్మయ్యా, ఆయనకంటే ముందు నామినేషన్ వేసినాం, బరువు తగ్గిపోయిందిరా. ఇదేమన్నా పరుగు పందిమా? ముందు నామినేషన్ వేసిన ఎక్కడానికి ఇంకా సేపట్లో ఆడొచ్చేస్తాడు. నామినేషన్ అయ్యాడు. ఎందుకయ్యాడు? మన డప్పు సాయి గాడు ఆ దగ్గర డప్పు వాయిస్తా ఉంటాడు ఇప్పటికే.
ఆగండి. వంశీ, భవిష్యత్తు ఉన్నవాడివి, నీ చేతికి నెత్తురు అంటకూడదు. భూపతి, నన్ను తప్ప కావాలంటే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా. ఈ నుంచి వెళ్ళిపోతా ప్లీజ్. ప్రాణాలు తీసేవాడికి ప్రాణం ఇచ్చే ధైర్యం కూడా కావాలి. అది నీకుందా? వెంగళరెడ్డి, ఎమ్మెల్యే అనే 3 నాళ్ల ముచ్చట కోసం ఇంత రక్తపాతాన్ని కోరతావా? పదవి కోసం ప్రజల మనసులు గెలవాలి కానీ ప్రాణాలు తీయకూడదు. చూడరా, నీ స్వార్థం కోసం నీ వాళ్ళు నా వాళ్ళు ఎంత రక్తాన్ని చిందించారు. నా చెల్లెలు పెళ్లి కన్నా నన్ను నమ్ముకున్న ప్రజల ప్రాణాలే ఎక్కువ అనుకున్నా, అందుకే కత్తిపట్టా. నామినేషన్ వేయడానికి ఇంకా 5 నిమిషాల టైం ఉంది. లాయరు, నామినేషన్ పేపర్లు ఇవ్వండి. మనం పెట్టే విత్తనం బట్టే పంట పండాలి. ఇకపై ఈ నేల మీద ప్రేమే పండాలి. ఇదే హింసతో చిందే చివరి నెత్తుటి పొట్టు కావాలి. తీసుకో. ఎలక్షన్ లేకుండా నిన్ను ఎమ్మెల్యేని చేస్తున్నా. సీమ చరిత్రలో ఏకగ్రీవంగా ఎమ్మెల్యే అయిన ఘనత నీకే దక్కుతుంది. మీ అభిమానానికి రుణపడి ఉంటాను. అపోజిషన్ ఉంటేనే ఫ్యాక్షనిజం ఉంటుంది. అందరం కలిసి ఉంటే ఫ్యాక్షనిజమే ఉండదు. నా మీద నమ్మకంతో ఈ వెంగళరెడ్డిని ఎమ్మెల్యే అని చేయండి. వెంగళరెడ్డి ప్రజల క్షేమం కోరేవాడు, ప్రజాప్రతినిధి. ప్రజల నిధులు కోరేవాడు కాదు. సేవ చేస్తావన్న నమ్మకంతో ఈ పదవి ప్రజల తరపున నీకు అప్పచెప్తున్నా. మా నమ్మకాన్ని నిజం చేస్తే వచ్చే 5 ఏళ్లే కాదు, జీవితాంతం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేవి నువ్వు. మాట తప్పావో అన్నా, భూపతన్నా, మంచి పని చెయ్యి. అప్పుడు ప్రజలే నిన్ను పిలుస్తారు అన్నా అని. అదే నేను కోరుకునేది. అప్పుడు నేను పిలుస్తాను సోదరా అని. ఇంతకాలం సాక్ష్యం విని తీర్పులు చెప్పేవాడిని మొట్టమొదటిసారి ప్రత్యక్ష సాక్షిగా నా నిర్ణయం చెప్తాను. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీలో ఫ్యాక్షనిస్ట్ని చూశాను. ఫ్యాక్షనిస్ట్ అంటే అహంకారం ఎక్కువ అనుకున్నా. కానీ ప్రజలని కాపాడారు, నా బిడ్డని కాపాడారు. మీరన్నట్టు రాయలసీమ వాళ్ళకి మమకారం ఎక్కువే. ఈ ఎలక్షన్లో వైలెన్స్ లేకుండా గెలవాలన్నా, కానీ రాబోయే ఏ ఎలక్షన్లో కూడా వైలెన్స్ లేకుండా నేను కోరుకున్నట్టు పగా ప్రతీకారాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఫ్యాక్షనిజానికి సరైన పరిష్కారం చూపించారు. మీ చెల్లి కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించి అందరి మనసు గెలిచారు. ఇది గెలుపంటే అది మీ గొప్పతనం. ఇలాంటి ఇంట్లో వియ్యమందటం నిజంగా నాకు గర్వంగా ఉంది. ఇది మీ గొప్పతనం, మా గొప్పతనం కాదు. వీళ్ళిద్దరు గొప్పతనం. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలన్న వీళ్ళ తపన వీళ్ళ ప్రేమను గెలిపించింది. ఈ గొప్పతనం మాది కాదండి. మేం ప్రేమను నమ్మాం, మీరు మమ్మల్ని నమ్మారు. అసలు ఈ ప్రేమ అనేదే మీ దగ్గర నేర్చుకున్నాం. మేము ఒక్కడుగు వేస్తే మా ఆనందం కోసం మీరు 10 అడుగులు వేశారు. మా ఈ లవ్ స్టోరీని లవ్లీ స్టోరీగా మార్చారు. శభాష్! ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా జరిగి తీరుతుందని నిరూపించారు. ఇక మంచి ముహూర్తం పెట్టించండి. పిల్లలేమో పెద్దోళ్ళయ్యారే, వీళ్ళ ప్రేమ గొప్పదై. పెద్దలేమో పిల్లోళ్ళయ్యారే,